నిన్న భారతదేశం అంతా కోల్కతా సీల్దా కోర్ట్ వైపు చూస్తూ ఉంటే ఆర్జీకర్ కాలేజ్కి సంబంధించిన ట్రైనీ మెడికో ఎవరైతే చనిపోయారో ఆవిడ అభయ రేప్కి గురి కాబడి అండ్ మర్డర్ గావించబడ్డారో ఆ ఉదంతంలో ఆ నిందితుడికి నిజంగా ఏం శిక్ష విధిస్తుంది సీల్దా కోర్ట్ అని వెయిట్ చేస్తూ ఉంటే అదే సమయంలో కేరళకి సంబంధించిన నెట్టెంకారి సెషన్స్ కోర్టు తిరువనంతపురం దగ్గరలో ఉన్న సెషన్స్ కోర్టు ఒక అమ్మాయికి ఉరిశిక్ష విధించింది. ఇది మీలో ఎంతమందికి తెలుసు? బోత్ ఆర్ ఒక జానర్ ఆఫ్ కేసెసే. ఇక్కడ నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు అండ్ అతనికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని చంపి ఈ సెషన్స్ కోర్టు దీన్ని రేరెస్ట్ ఆఫ్ రేప్ కేసెస్గా అభివర్ణించింది. ఈ అమ్మాయికి మరణశిక్ష అనేది విధించింది. అండ్ మీరు రెండు గమనిస్తే నిజంగా ఏదైతే ఆర్జీకర్ కాలేజ్కి సంబంధించిన ఉదంతం ఉందో హత్యోదంతము అందులో నిందితుడికి జీవిత ఖైదు విధించిన నో వన్ వాజ్ లిటరలీ హ్యాపీ. అటు డాక్టర్స్ మా సెక్యూరిటీ లేదు, మాకు సేఫ్గా లేవు హాస్పిటల్స్ మేము పనిచేసేవి. అండ్ ఆ కేసుకి వస్తే అసలు లిటరలీ అమ్మాయిలు ఎక్కడైనా వర్క్ ప్లేస్లో సేఫ్గా లేరు అని ఫీల్ అవుతున్నారు. అండ్ ఇందులో ఆల్దో ఆ అమ్మాయిని చంపిన విషయంలో ఇతనికి మరణశిక్ష కాకుండా జీవిత ఖైదు అంటే చనిపోయేంత వరకు జైల్లో ఉండాలి అని కోర్టు నిర్ణయించినా కానీ నో వన్ వర్ హ్యాపీ విత్ దట్ కేస్. ఎందుకంటే ఆవిడకి న్యాయం జరగలేదు అని అమ్మాయి పేరెంట్స్ దగ్గర నుంచి పూర్తిగా భారతదేశంలో ఉన్న చాలామంది వరకు ఏకీభవించట్లేదు, జస్టిస్ జరగలేదు అని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ కేసు గమనిస్తే అలా ఉంది. ఎవరైతే నిందితుడు ఉన్నాడో వితిన్ ఫ్యూ అవర్స్ నేనే నిందితుడిని నేనే చేశాను అని అన్నాడు. అరెస్ట్ తర్వాత ఇందులో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, ప్రిన్సిపల్ అనే అతను ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. అండ్ వెస్ట్ బెంగాల్ పోలీస్ కమిషనరే మొత్తం ఎవిడెన్స్ని పాడు చేశారు, ట్యాంపర్ చేశారు, అసలు నిందితుల్ని తప్పించుకునేటట్టు చేశారు అని ఆ రోజు వాదనలు వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఏమంటున్నారంటే మా పోలీసులు సరిగ్గా ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తూ ఉంటే సిబిఐ లాగేసుకుంది, అందుకే సిబిఐ ఏం ప్రూవ్ చేయలేకపోయింది, అతనికి మరణశిక్ష విధించలేకపోయింది, అదే మా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఇతనికి మరణశిక్ష విధించేవాళ్ళము అని. అండ్ అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే అమ్మ సీఎం గారు మీ టైంలోనే ఆ ఇన్సిడెంట్ జరిగింది, మీ పోలీసులో ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారు, ఇప్పుడు మీరు వచ్చి ఇలా మాట్లాడుతుంటే అసలు గౌరవప్రదంగా లేదు అని. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఈ కేరళ కేసు విషయానికి వస్తే ఈ కేసులో ఏం జరిగింది అంటే గ్రీష్మ అనే అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది, శరణ్ అనే అబ్బాయిని. ఆ తర్వాత ఈ అమ్మాయికి పెళ్లి సంబంధం ఇంట్లో కుదిర్చారు. సో పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది వేరే అతన్ని. ఈ అబ్బాయి అడ్డుగా వస్తున్నాడు అని అతన్ని నాకు పెళ్లి కుదిరింది, సో మనము ఇక్కడితో ఈ రిలేషన్ అనేది ఎండ్ చేద్దాము, ఇంకా నేను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతాను, నువ్వు నన్ను వదిలే అంటే అతను అలా వదిలిపెట్టడానికి నిరాకరించాడు శరణ్ అనే అబ్బాయి. సో ఇతన్ని ఎలా అయినా అడ్డు తొలగించుకోవాలి అని ఈ అమ్మాయి ఏం చేసింది అంటే వాళ్ళ ఇంటికి ఒకరోజు పిలిచి జ్యూస్లో పారాక్వైట్ అనే కెమికల్ని కలిపి అతనికి ఇచ్చింది. తాగిన తర్వాత 11 days తర్వాత అతను హాస్పిటలైజ్ అయ్యి హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. ఈ కేసు మొత్తము ట్రయల్ చేసిన సెషన్స్ కోర్ట్ ఏమనింది అంటే ఈ పారాక్వైట్ అనే ఏదైతే కెమికల్ ఉందో అది వెరీ హార్మ్ఫుల్ అండి. యూజువల్లీ దాన్ని హెర్బిసైడ్ అంటారు. ఈ మొక్కలు ఏవైతే వీడ్స్ ఉంటాయి కదా, కలుపు మొక్కలకి స్ప్రే చేసే ఒక కెమికల్ యూజువల్లీ రైతులు వాడుతూ ఉంటారు కలుపు మొక్కల్ని ఏర్పారేయడానికి. ఇది స్ప్రే చేసినాకనే అవి చచ్చిపోతాయి వాటంతట అవి. సో ఈ అమ్మాయి ఏం చేసింది అంటే జ్యూస్లో అతనికి ఈ పాయిజన్ని కల్పించింది. గూగుల్లో విపరీతంగా సెర్చ్ చేసింది, ఏ కెమికల్ వాడితే 24 గంటల వరకు ఇది ఏ పాయిజన్ అని తెలియకుండా ఉంటుందో అటువంటి కెమికల్ని జ్యూస్లో కలిపి అతనికి ఇచ్చింది. అతను తాగాడు, తర్వాత 11 రోజుల తర్వాత చనిపోయాడు. ఆధారం లేకుండా ఇందులో ట్యాంపర్ చేయాలి అని, ఎక్కడ ఆధారం కూడా దొరకకుండా ఉండాలి అని ఈ అమ్మాయి మేనమామ ఒక ఆయన సహాయపడ్డాడు. అతనికి 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసుని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్గా అభివర్ణించింది కేరళ సెషన్స్ కోర్టు అండ్ ఈ అమ్మాయికి మరణశిక్ష విధించింది. ఈ అమ్మాయి కోర్టుకి అర్జీ పెట్టుకోవడం జరిగింది, నేను ఒక్కదాన్నే కూతుర్ని, నేను ఉన్నత చదువులు చదవాలనుకుంటున్నాను, ఓకే నేను ఇంటెన్షనల్లీ చేయలేదు, ఏదో క్షణికావేశంలో చేశాను అని కోర్టుకి చెప్పాలి అనుకుంది ఈవిడ ప్లీడింగ్స్లో. బట్ కోర్టు లేదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని కోర్టు అభివర్ణించింది. ఎందుకంటే నువ్వు చాలా గ్రౌండ్ వర్క్ చేసి గూగుల్లో ఏ కాంపౌండ్స్, ఏ కెమికల్ కాంపౌండ్స్, ఏ పెస్టిసైడ్స్ వాడితే 24 గంటల వరకు తెలీదు అండ్ డెఫినెట్గా
చచ్చిపోతాడు అనేది నువ్వు ఒక నిర్ధారణకి వచ్చి దాన్ని రీసెర్చ్ చేసి ప్లాన్డ్గా చేసావు కాబట్టి ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అనే డాక్ట్రిన్ని దీనికి అప్లై చేసింది. సరే, ఈ ఆర్జీకర్ కాలేజ్కి ఈ కేరళ కేసుకి ఏంటి సంబంధం అంటే దీన్ని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా అభివర్ణించలేదు కోల్కతా కోర్టు, కానీ కేరళ కోర్టు దీన్ని ఈ కేసుని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా అభివర్ణించింది. అసలు ఈ రేరెస్ట్ ఆఫ్ రేర్ అంటే ఏంటి? ఇది ఒక డాక్ట్రిన్ అండి. సుప్రీంకోర్టు బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే ఒక కేసులో ఈ డాక్ట్రిన్ అప్లై చేసింది. ఇది అప్పటి నుంచి చాలా ఫేమస్ అయింది. అంటే ఏంటి అని అంటే నిజంగా చాలా ఆర్గనైజ్డ్గా ఆలోచించి రెక్కి నిర్వహించి దీన్ని ఈ పద్ధతిలో మనం ప్లాన్ చేసి ఇలా చేయాలి, వీళ్ళని ఇలా చంపాలి అని ఈ బచ్చన్ సింగ్ కేసులో వాళ్ళు నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జస్టిస్ జరగలేదు అని ఒక ఫ్యామిలీ మొత్తాన్ని అంతమొందించాలి అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, బచ్చన్ సింగ్ ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ 17 మంది ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ చంపేయడం జరుగుతుంది ఆ కేసులో. దాంట్లో ఏంటి అని అంటే అందులో ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారని తెలిసి కూడా మీరు తెలిసే ఆర్గనైజ్డ్గా ముందు నుంచి మీ బ్రెయిన్లో ఈ ఆలోచన ఉంది, ప్రీమెడిటేటెడ్గా ఆలోచించి వీళ్ళందరినీ అంతమొందించాలని ప్లాన్డ్గా ఈ క్రైమ్ చేశారు అని సుప్రీంకోర్టు ఇలాంటి రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అనే డాక్ట్రిన్ని అప్పుడు అప్లై చేసింది. ఆ కేసు నుంచి ఏదైతే ఇట్లా చాలా హీనియస్ క్రైమ్స్ ఉంటాయో, ఇప్పుడు లెటెస్ట్ సే నిర్భయ కేసు లాంటిది, లేదు అంటే దిశ కేసు లాంటిది, వీటన్నిటిని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కింద అభివర్ణించింది. కానీ ఆర్జీకర్ కాలేజ్లో జరిగిన సంఘటనని మాత్రం రేరెస్ట్ ఆఫ్ రేర్గా ఎందుకు అభివర్ణించలేదో నాకు అర్థం కాలేదు. డెఫినెట్గా అది హీనియస్ క్రైమ్. ఆ అమ్మాయి లోపల ఇంటర్నల్ ఇంజ్యూరీస్ 12 వరకు ఉన్నాయి, ఎక్స్టర్నల్ ఇంజ్యూరీస్ 9 వరకు ఉన్నాయి. మొత్తము బాడీ మొత్తము చూసిన వాళ్ళు, ఆ అమ్మాయికి క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి బ్లీడ్ అవుతూ ఉండింది ఆ అమ్మాయి బాడీ. 2 కాళ్ళు విరగ్గొట్టేశారు అని. మరి ఇది ఎందుకు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అవ్వలేదో నాకు అర్థం కాలేదు. బట్ డెఫినెట్లీ కేరళ కేసుని మాత్రము రేరెస్ట్ ఆఫ్ రేర్ అన్నారు. ఎందుకనంటే ఆ అమ్మాయి పారాక్వైట్ అనే ఒక కెమికల్ని వాడింది, అతను చనిపోవడానికి కారణమైంది అని అతని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 11 days తర్వాత చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి మీద అనుమానం వచ్చి కంప్లైంట్ ఇవ్వడము, ట్రయల్లో ఈ అమ్మాయే చంపింది అని ప్రూవ్ అవ్వడము, ఈ అమ్మాయికి క్షమాభిక్ష కూడా ఇవ్వబోము ఎందుకంటే ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్, డెఫినెట్గా ఈమె బతుకుండడానికి వీల్లేదు, ఉరి శిక్ష అనేది విధించారు. సో మీరు గమనిస్తే డెఫినెట్గా ఆర్జీకర్ కాలేజ్లో జరిగిన సంఘటనలో ఉన్న నిందితుడికి కూడా డెఫినెట్గా మరణశిక్ష విధించాలి. అలా కూడా పీపుల్ వోంట్ గెట్ సాటిస్ఫైడ్. ఎందుకు అని అంటే అతడే నిందితుడు అని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్, ఇంక్లూడింగ్ హర్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ట్రైనీ డాక్టర్ పేరెంట్స్. మేము సంతోషంగా లేము ఈ వర్డిక్ట్తో, అసలు నిందితులు అనేవాళ్ళు బయటికి రావాలి. ఈ సంజయ్ రాయ్ ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ బయటకు వచ్చే వరకు మాకు న్యాయం జరగదు అనేది స్పష్టంగా చెప్పారు. సో మీ ఒపీనియన్ ఈ 2 కేసెస్కి సంబంధించి ఏంటో ప్లీజ్ కమెంట్.